ఢిల్లీ పేలుడుకు సంబంధించిన దాంట్లో పోలీస్ కమిషనర్ అయితే కీలకమైనటువంటి సమాచారాన్ని బయటపెట్టారు. సాయంత్రం 6:52 సమయంలో ఈ పేలుడు జరిగిందని కన్ఫర్మ్ చేయడంతో పాటుగా ఎర్రకోట సమీపంలో నిదానంగా వచ్చి రెడ్ లైట్ దగ్గర ఒక కారు ఆగింది. అది ఆగుతుండగానే ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ పేలుడు దాడికి సమీపంలోని వాహనాలు ధ్వంసమైనవి. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు, మరి కొంతమంది గాయపడ్డారు. అదే సందర్భంలో హోంమంత్రి అమిత్ షాకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారన్నటువంటి పాయింట్ కూడా చెప్పుకొచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాటుగా ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడిన విషయాన్ని కూడా కమిషనర్ ఈ సందర్భంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీడియాకి. ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ని హోంమంత్రి అమిత్ షా ఆరాధిస్తున్న ఒక ఎత్తు అయితే, మరోవైపున కారు పేలుడు ఘటన అత్యంత హృదయ విదారకమైందంటూ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఘటన తమకు తీవ్ర ఆందోళన గురి చేసిందన్నారు. ఘటనలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన వార్తలు తీవ్ర బాధాకరం అంటూ ఎక్స్లో మెన్షన్ చేసుకొచ్చారు. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు దీంట్లో ఇది కుట్ర లేకపోతే కుట్ర కోణం ఉందా అన్నటువంటి కోణంలో దర్యాప్తు చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అడుగుతున్నారు.